మిత్రులు. ఇప్పుడు నీళ్లను మించిన సంపద లేదు, అది నీటి ఖజానా. కాబట్టి ఎప్పుడు కరువు వచ్చినా ప్రజలు కరువు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కొంచెం ఇద్దరు చొప్పున ఉంటాయి. ఇద్దరు తీసేస్తాం టక అందులో ఖజానాలు దాచాను. నా పేరు జలపత్రావు. నేను నిమ్మల రాజ్యానికి 3వ రాజు. ఎవరు? మా బావ ఆంధ్ర ప్రభ రాజు. నిర్మల్లో నిర్వహించినటువంటి ఈ రకాల సాంస్కృతిక సంబరాలకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ దీపం చూపించడం జ్యోతితో ఈనాటి ఉత్సవాల్ని జ్యోతితో సమయాన్ని చూసినట్టే ఓటమి కలిగించినట్టే ఇప్పుడున్న ఖిల్లా గుట్టపై నిర్మాణం చేయించాను. నేను మొట్టమొదటిగా నిర్మల్ నుమాయిష్, హైదరాబాద్లోనే నుమాయిష్ అని పేరు. అంటే హైదరాబాద్లో జరిగే ఎగ్జిబిషన్ నుమాయిష్ అనేవాడు. అట్లా నిర్మల్ నుమాయిష్ను గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒకటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఏర్పాటు చేసిన స్టాఫ్ని చూస్తే అంటే ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ అన్ని, అంటే విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే అతి పురాతనమైనటువంటి కలెక్షన్స్, వందలు కాదు వేల సంవత్సరాల నాటి చూస్తూ ఉంటే మనం రాతియుగం గుర్తొస్తూ ఉంటుంది. ఆనాటి చరిత్ర మనం చూస్తే అట్లాగే మరి ఇది 2వ సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు. అంటే నిర్మల్ పట్టణానికి సంబంధించి పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చే పద్ధతిలో గొప్పగా ఈ యొక్క వివిధ రకాల స్టాల్స్ను, ఫుడ్ కోర్ట్స్ను రకరకాల ఏర్పాటు చేసినటువంటి ఇందులో భాగస్వాములైనటువంటి కలెక్టర్ అండ్ టీమ్ మెంబర్స్, అట్లాగే ఇందులో పాల్గొన్నటువంటి వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా అభినందిస్తూ ప్రజలకు ఒక సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణం, అట్లాగే ఆటపాటలతో ఆట వేడుకు ఉండే విధంగా మరి సాయంకాల పూట ఒక వండర్ఫుల్ వాతావరణం క్రియేట్ చేసినందుకు మరొకసారి అభినందిస్తూ దీనిలో ఈ 5 days ఇంకా వైభవంగా జరగాలని, ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తూ వీటిలో ఎవరైతే చిన్నగా
వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారో దీని ద్వారా కూడా వాళ్ళకు కూడా కొంత బిజినెస్ డెవలప్ అయ్యే విధంగా కొంత స్వయం ఉపాధి కలిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా మేము ఇక్కడ మన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక స్టాల్ని ఏర్పాటు చేసినాము. ఈ స్టాల్లో మన పూర్వీకులు వాడినటువంటి సమస్త వస్తువులు, గృహాల్లో వాడినటువంటి వస్తువులు, వ్యవసాయ సంబంధమైనటువంటి వస్తువులు ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా కాయిన్స్, మనకి పంచమార్కుడు కాయిన్స్ మొదలుకొని, అంటే మౌర్యులు ఉపయోగించిన పంచమార్కుడు కాయిన్స్ మొదలుకొని శుంగులు, చోళులు, విష్ణుకుండీలు, కాకతీయులు, అదేవిధంగా కుతుబ్ షాయిల వరకు అనేకమైనటువంటి నాణ్యాలను ప్రజలు చూసేలా మేము ఇక్కడ ఏర్పాటు చేసినాము. అన్నిటికన్నా ముఖ్యంగా మన శాతవాహన రాజులు ఉపయోగించినటువంటి కాయిన్స్ని మేము ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఫాజిల్స్, మన జిల్లా వుడ్ ఫాజిల్స్కు, షెల్ ఫాజిల్స్కు, అదేవిధంగా డైనోసర్ ఫాజిల్స్కి కేంద్రంగా ఉంది. వాటిని సేకరించి ప్రజలు, విద్యార్థులు, అదేవిధంగా కళాశాల విద్యార్థులు చూసేలా, వాటి గురించి తెలుసుకోలేలా ఒక ప్రదర్శన ఏర్పాటు చేసినాము. ఈ ప్రదర్శనలో సంగీతానికి సంబంధించినటువంటి, అంటే ఆశ్రిత కులాలు వాడినటువంటి సంగీత పరికరాలు, అదేవిధంగా ప్రజలు వాడినటువంటి గృహోపకరణాలు, అదేవిధంగా నిర్మల్ జిల్లా వారసత్వ సంపదను ప్రతిబింబించే అనేకమైనటువంటి ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినాము. జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, చూడండి మన వారసత్వ సంపద ఎంత గొప్పదో, మన ప్రాచీనులు ఏ విధంగా బ్రతికినారు, వాళ్ళు ఏ విధంగా ఈ జిల్లాను, గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుసంపన్నం చేసినారో మనం కళ్ళారా చూసే అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీకు చూడాలని విజ్ఞప్తి చేస్తాం.